చెప్పు, నీకు అవార్డు ఎలా వచ్చింది? నువ్వు ఇంత ముందుకు ఏం పర్ఫార్మెన్స్ చేసినావు? ఈ వయసులో నీకు అవార్డు ఎలా వచ్చింది? చాలా సార్లు నేను తీసుకున్నా అవార్డ్స్, 20 అవార్డ్స్. 20 అవార్డ్స్ తీసుకున్నావా? ఎలా వచ్చాయి అవన్నీ? ఏం పర్ఫార్మెన్స్ చేసినావు? భరతనాట్యం, సాంగ్స్, స్పీచెస్ కూడా చేసినావా? ఏం స్పీచ్ ఇచ్చావు? ఢిల్లీ కోట గడ్డ మీద భారత జెండాను ఎగరేసి ప్రపంచ దేశాలకు భారత మోక్షం ఏమిటో చాటి చెప్పిన భరతమాత ముద్దు బిడ్డ శ్రీ మోడీజీ. జహో జహో మోడీజీ. హిందుస్థానీయులందరికీ బంధువై ఏ కష్టం రాకుండా భారత్ కు విశ్వగురువుగా భారతను పురోగభివృద్ధి వైపు నడిపిస్తూ భారతదేశ రథసారథి చిత్రాధిపతి మన భారత ప్రధానమంత్రి శ్రీ మోడీజీ. జహో జహో మోడీజీ. అసత్యమన్న ఎద్దలో బాలరామాయణ నిలిపిన హనుమంతుడి గుండెగల్ల ధీరుడు, ముందు చూపుతూ ఆలోచనల పరిజ్ఞానవంతుడు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పుట్టిన భక్త బిడ్డ రైతవ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు. పరిపాలనలో ప్రపంచం మెచ్చిన నారావారి వీరుడు. సూపర్ 6 పథకాలు, నేడు GST 8,000 కోట్లు తగ్గించి తెలుగు ప్రజలకు వరాల వర్షం కురిపిస్తున్న కూటమి ప్రభుత్వ సహకారంతో మాట తప్పని ధీరుడు, తెలుగు తేజం మన ఆంధ్ర పౌరుషం అందరి జై హో జై అని జై కొట్టి స్వాగతించిన తెలుగు జాతికి తిరుగులేని నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలంకరించిన పెద్దల అభినందనలు. పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందించాలి, బ్రతికితే సమాజమై సంబరపడాలి. ఇవన్నీ కలిగిన మన డాక్టర్ మల్లెపూల వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆత్మగౌరవంతో గురువుల పట్ల గురువుల విద్యతో సమాజ మార్పు కోసం సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యావంతుడుగా సోషియాలజీ డిపార్ట్మెంట్ లో PhD కలిగిన పరిజ్ఞానవంతుడు డాక్టర్ మల్లెపూల వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.